హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో మెంతికూర టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు తీసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ గూడా ఒక 2 మినిట్స్ అటు ఇటు ఫ్రై చేయాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయింది అనిపించిన టైంలో ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇక్కడ మీరు ఓన్లీ వెల్లుల్లి కచ్చాపిచ్చాగా దంచైనా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న మెంతి కూర యాడ్ చేసుకోవాలండి. ఇక్కడొచ్చేసి నేను 3 కట్టలు తీసుకున్నాను చిన్నవి. ఈ ఆకంతా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. సో, ఒక 2-3 మినిట్స్ అటు ఇటు హై ఫ్లేమ్ పైనే ఫ్రై చేయాలి మనం. వన్స్ కొద్దిగా మెత్తబడిపోయిన తర్వాతేంటంటే పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. అవేసి కొద్దిగా అటు ఇటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేనొక మీడియం సైజ్‌వి 2 టమాటాలు కట్ చేశాను. యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేయాలి. ఆ తర్వాత మూత తీస్తే టమాటా అంతా స్మూత్ అయిపోతుంది. మనం గరిటెతో ఇలా కొద్దిగా స్మాష్ చేసినట్టు అంటే ఏంటంటే దాంట్లో ఉన్న గుజ్జంతా కర్రీలోకి కలిసిపోతుంది. అలా ఒక అటు ఇటు ఒక 2 టైమ్స్ కలుపుకున్న తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1 ½ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కలుపుకున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ. ఇలా ఇవన్నీ ఏసుకున్న తర్వాత మనం ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఆకంతా స్మూత్ అయిపోయింది. టమాటా కూడా స్మూత్ అయిపోయింది కాబట్టి ఒక కారం అనేది ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో, కారం, ఉప్పు ఏసినంక ఏంటంటే ఒక 1 ½ మినిట్ అటు ఇటు కలుపుకోవాలండి. ఇలా కర్రీలోంచి ఆయిల్ అంతా ఎగురుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా! చాలా సింపుల్‌గా ఉంటుంది మెంతి కూర, టమాటా కర్రీ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. టమాటా వేయడం వల్ల ఏంటంటే చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.